బాలయ్య గారి ఫ్యాన్స్ కొంచెం కోపం మీద ఉన్నారని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మోక్షజ్ఞపై వస్తున్న రూమర్స్ బట్టి అసలు ఏమైందంటే మోక్షజ్ఞ మూవీస్లో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. తను ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న విషయం కూడా తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ కూడా రిలీజ్ చేశారు. మోక్షజ్ఞ ట్రాన్స్ఫర్మేషన్ అయిన విషయం కానివ్వండి, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఫొటోస్ కానివ్వండి మోస్ట్ ట్రెండింగ్లో అయితే మారాయి సోషల్ మీడియాలో. అయితే ఇంతకుముందు సోషల్ మీడియాలో మోక్షజ్ఞ గారి భగవంత్ కేసర్లో యాక్ట్ చేస్తున్నట్లు ఒక రూమర్ అయితే వినబడింది. అది విన్న బాలయ్య గారి అభిమానులు ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. తీరా చూస్తే అది ఒట్టి రూమర్గానే మిగిలిపోయింది. మరి అదే స్టైల్లో ఇంకో రూమర్ అయితే తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య గారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. అయితే ఫ్యూచర్లో బాలయ్య గారి క్రిష్ జగర్లమూడి గారితో ఒక మూవీ వస్తున్నట్లు టాక్ అయితే వినబడుతుంది. అయితే ఈ మూవీలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అయితే వినిపిస్తోంది. మరి ఇంకా ప్రశాంత్ వర్మతో తెరకెక్కుతున్న సింహ మూవీ ఇంకా రావాల్సి అయితే ఉంది. దానికంటే ముందు క్రిష్ జగర్లమూడి గారితో ఫస్ట్ ఎంట్రీ ఉంటుందని అయితే టాక్ వినబడుతుంది. మరి ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఏ మూవీ అన్నా ఫస్ట్ అయినా కానివ్వండి బాలయ్య గారి అభిమానులు చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఎదురు చూస్తున్నారు. మరి మోక్షజ్ఞపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ అండ్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేసి స్టే ట్యూన్ అయి ఉండండి.